షేర్లింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజిత జగదీష్ గౌడ ఆధ్వర్యంలో చందానగర్ పీజీఆర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజిత జగదీష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రపంచంలో దేవుణ్ణి పూజ చేస్తే తెలంగాణలో పువ్వులనే దేవతగా పూజించే గొప్ప సాంప్రదాయం ఉందని, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖ బిల్డర్లు, మిరియాల రాఘవరావు, మిరియాల ప్రేతం నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో సాంప్రదాయ బతుకమ్మలు, సంగీత కార్యక్రమాలు, మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శశిగా పటవాణి శశికాంత్ గారు కానివ్వండి, మిరియాల రాఘవరావు కానివ్వండి, వీరేశం గౌడ్ గారు, ప్రతి ఒక్కరు మీ అందరికి చాలా ధన్యవాదాలు. రగన్న పాతుకండి అందరికీ ప్రత్యేకంగా షేర్లింగంపల్లి సంబంధించిన మా అక్కలకు, మా అమ్మలకు, మా వద్దమ్మలకు, మా చిన్నమ్మలకు, మా పెద్దమ్మలకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు లెక్కించే రోజు. మన బతుకమ్మ అనే ప్రపంచ స్థాయిలో Maji Councillor Vilasat Gaud, please come on to the stage, sir. కొంచెం సో ఇప్పుడు మన ముందు యాక్టర్స్ రజిత గారు ఉన్నారు. ఆవిడ కిందకు వచ్చి మీ అందరితోనే
బతుకమ్మ సందర్భంగా శ్రీలింగంపల్లి పరిధిలోని పీజీఆర్ గ్రౌండ్స్లో ఈరోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో వేలాది మహిళలు మరి ఎంతో సంతోషంగా బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ నవరాత్రులు దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో మరి స్వరూపాలను పూజించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా రానున్నటువంటి భవిష్యత్తులో అమ్మ శక్తి ఒక సహకారం కానీ వారి యొక్క కుటుంబ కటాక్షం వారి కుటుంబం పైన సమాజం పైన ఎంతో సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు రావడం, దాంతో పాటు ముఖ్య అతిథులు రావడం, దేవుడికి సంబంధించినటువంటి ప్రముఖులు రావడం, ప్రతి ఒక్కరు కూడా ఒక వేడుకగా మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ప్రకృతి కూడా ఈరోజు సహకరించడం జరిగింది. వజ్రదేవుడు కూడా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసే క్రమంలో యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, మహిళలు అందరూ వారిని సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మీడియా కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రానున్నటువంటి భవిష్యత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ప్రజలకు ఎంతో ఆహ్లాదంగా ఉంటా ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి దుష్టశక్తులు ఒక ప్రభావం ప్రభుత్వం పైన ఉండకుండా సుభిక్షంగా ఉండే విధంగా ప్రజలు ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం, అదే మాదిరిగా అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉండాలని, ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి పద్దెనిమిది భగవంతుని అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా ఇక్కడ అందరికీ సహకరించినటువంటి మీడియా కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా నుంచి ఏదన్నా ఇబ్బంది అయితే కూడా పెద్ద మనిషి చేసుకొని క్షమించాలని చెప్పి మళ్ళీ చేసుకుంటా ఉన్నాం.